అదానిని వెంటనే అదానిని వెంటనే జేపీసీ వెంటనే జేపీసీని వెంటనే. అందరికీ నమస్కారం. నా పేరు లక్రాజ్ రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా నర్సాపురం పార్లమెంట్, భీమవరం నియోజకవర్గంకి రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు తీసుకోవడం జరిగింది. ఒకటి శక్తి అభియాన్, ఇంద్ర ఫెలోషిప్, అలాగే నౌకరీదో నషా నహీ అనే కార్యక్రమాలని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకోవడం జరిగింది. దాని అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి మండల స్థాయిలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈరోజు భీమవరం రావడం జరిగింది. అలాగే ఏదైతే నౌకరీదో నషా నహీ అంటే నిరుద్యోగ సమస్య నిర్మూలించాలని చెప్పేసి మేము మోడీ గారికి కోరుతా ఉన్నాం. ఈ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోవడం వల్ల యువకులు మత్తు బానిసలైపోయి వారి యొక్క కుటుంబాల నుంచి దూరంగా వెళ్ళిపోయి వారికి ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అయ్యా మోడీ గారు, మీరు గతంలో ఏదైతే 2 కోట్ల జాబులు ఇస్తానన్నారో, అలాగే కూటమి ప్రభుత్వంలో యువగలంలో లోకేష్ గారు 20 లక్షల జాబులు ఇస్తానన్నారో, ఆ జాబుల్ని వెంటనే ఇప్పించే బాధ్యత తీసుకొని ఈ యువతని మత్తుకు బానిసలవకుండా చూడాలని చెప్పేసి మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అలాగే మోడీ గారు ఒక రోల్ మోడల్గా తీసుకున్నటువంటి గుజరాత్ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రి అయి మరి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారు. దాన్ని రోల్ మోడల్గా తీసుకోమని దేశమంతా ఆయన చెప్తా ఉన్నారు. అలాగే ఈ రోల్ మోడల్గా తీసుకున్నటువంటి ఏదైతే రాష్ట్రం ఉన్నదో ఆ రాష్ట్రంలో అదానీ పోర్టులో దాదాపు కొన్ని 100 కేజీలు మత్తు పదార్థాలు దొరికినాయి. మరి అదానికి మీరు కట్టబెట్టినటువంటి పోర్ట్లో ఉన్నవ్వండి, ఎయిర్పోర్ట్లో ఉన్నవ్వండి, రోడ్లో ఉన్నవ్వండి, రైల్వే ఉన్నవ్వండి, ఇవన్నీ కూడా అదానికి మీరు కట్టబెట్టడం వల్ల దేశంలోని ఈ మత్తు పదార్థాల వల్ల దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. దేశంలో ఉన్నటువంటి 65% యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి యువజన కాంగ్రెస్ తెలియజేస్తూ ఉంది. అలాగే మొన్నటికి మొన్న ఎలక్షన్స్ ముందు విశాఖపట్నం పోర్ట్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు దొరకడం జరిగింది కంటైనర్తో. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే జగన్ గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని అన్నారు. కూటమి ప్రభుత్వం జగన్ గారిది అన్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే దాని యొక్క కంటైనర్ని దర్యాప్తు చేసి అది ఎవరిది అని చెప్పేసి తేల్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఈరోజు అదానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉన్నారు. మరి విద్యార్థులకు చేయరు, అలాగే యువకులకు చేయరు, అలాగే మహిళలకు చేయరు, అలాగే రైతులకు కూడా చేయరు. మరి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీ మిత్రుడైనటువంటి అదానిని మీరు ఇలా పెంచి పోషించడం వల్ల దేశానికి ఒరిగేది ఏమీ లేదు. దేశానికి అన్యాయం తప్పితే, యువకులకి అన్యాయం తప్పితే, మీ మిత్రుడికి ఒక్కడికే అది లబ్ధి పొందే విధంగా ఉన్నది తప్పితే ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకి ఎవరికి కూడా ఇందులో లబ్ధి లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరి మొన్నటికి మొన్న హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ స్టాక్స్ ఎక్స్చేంజ్లోని పెద్ద కుంభకోణం జరిగిందని చెప్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇది మన దేశ భవిష్యత్తుని కుంటుపడే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే వేరే ఉద్దేశం కాదని ఆ రోజు కప్పిపుచ్చారు. మరి ఈరోజు అదే సంస్థలు యుఎస్లో మాట్లాడుతూ ఉన్నాయి. 2000 కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి. 2000 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి ఈ అదాని సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఈ ఎంఓయూలు జరిగినాయి అని చెప్పారు. అందులో భాగంగా 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని ఈ అదాని పవర్స్ నుంచి, సోలార్ పవర్స్ నుంచి మనం పవర్ కొనుగోలు చేశాం. మరి దాని మీద ఈ కూటమి ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేసి అందులో అవినీతి పరులు ఎవరు అనేది అరెస్ట్ చేయాల్సిన బాధ్యత మీకున్నది. మీ చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది. అలాగే ఇక్కడ సిట్ ఏర్పాటు చేసి మీరు అదానిని మీరు అరెస్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదానిని అరెస్ట్ చేయని ఎడల యువజన కాంగ్రెస్ ప్రతి దగ్గర కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి అదానిని అరెస్ట్ చేసేంత వరకు మేము ఆందోళన చేపడతామని చెప్పేసి యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.